వీడియో కాల్ చేస్తాను, చూపిస్తావా? వీడియో కాల్ చూపిస్తావా? ఇప్పుడా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జాను, నీవి పెద్దవా చిన్నవా ఏంటి అవి? ఇప్పుడు అవన్నీ చెప్పచ్చు కదా. వద్దులే, నువ్వు చేస్తే బాగోదు కానీ నేను చేస్తాను. నువ్వు నేను చేస్తాను అంటేనా? అదే ఆ నీడిల్తో కాదు, నా నీడిల్తో అంటున్నా. అబ్బో హాయ్ హలో గాయస్, అందరికీ గాయస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. గాయస్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. గాయస్ ఈ వీడియోని మీరు బ్యాడ్గా అయితే అర్థం చేసుకోవద్దు, మంచిగా అర్థం చేసుకొని చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. అయితే గాయస్ ఈ వీడియోని జస్ట్ మేము సోషల్ ఎక్స్పెరిమెంట్ గురించి అయితే చేయడం జరిగిందనమాట. గాయస్ మీరు మొదటిగా నా ఛానల్ని మీరు ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోని దయచేసి మీరు బ్యాడ్ కామెంట్స్ అయితే ఈ వీడియో కింద అయితే పెట్టవద్దు. హలో, ఎవరు? ఏంటండి మేడం, మర్చిపోయారా? ఒకసారి పేరు చెప్పండి. అంతేలేండి మేడం, మర్చిపోయారు మమ్మల్ని కదా. లేదు, గుర్తులేదు. ఒకసారి చెప్పచ్చు కదా. అబ్బాబ్బాబ్బా, ఏంటండి మీరు ఒకసారి పేరు చెప్పచ్చు కదా. చెప్పొచ్చు కదా అంటే నా నెంబర్ మీరు డిలీట్ చేస్తారైతే? డిలీట్ చేయలేదు. మరేమైతే మీ పేరు చెప్పండి అంటున్నా. అంటే లేదు, మా తమ్ముడు మొన్న నంబర్ అన్ని డిలీట్ చేస్తాడు. అంటే నేను గుర్తులేను కదా. ఒకసారి పేరు చెప్తే గుర్తుంది. ఏంటి జాను నువ్వు? జాను అంటున్నా అంటే నువ్వు నిజంగా నేను నిజంగా అసలు వెళ్ళి నోతులు దూకేయాలనిపిస్తుంది. నువ్వు అసలు హలో చెప్పు. ఏంటి నువ్వు అలాగంటుంటే వచ్చే అనిపిస్తుంది. ఏంటవ్వ, నన్ను మర్చిపోయావా? ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ప్రస్తుతానికి? నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో ఏం టెస్ట్ చేసినావు? ఏంటి ఏం టెస్ట్ చేసినావా? ఎవరికైనా పేషెంట్ వచ్చేది ఇంజక్షన్ చేయాలి. మర్చిపోయావా? నేను ఆదిత్య కుమార్. అజిత్ కుమార్ కదా. సారీ మర్చిపోయాను. అంటే ఫీడ్ చేసి ఉండేది, మా తమ్ముడు డిలీట్ చేస్తాడు కదా. మర్చిపోతావు నువ్వు. బాగున్నావా? అదే నా ఒంట్లో ఆర్గాన్ ఏదో నీకు ఎదుగుతుంది, మాట్లాడదామని ఫోన్ చేసిన. చెప్పు. హలో, చెప్పు. ఏం చేయాలి అసలు మాట్లాడదాం అనుకో. మాట్లాడుతుంటే ఏంటి అసలు ఫోన్ చేయలేదు, కాల్ లేదు, ఏం లేదా? లేదు, కాలేజ్కి వెళ్ళిపోతున్నా కదా, అందుకే ఫోన్ చేయలేదు. అవునా? మరి ఒకప్పుడు నర్సింగ్ ఏదో ట్రైనింగ్ తీసుకుంటానన్నా? అవును, అదే తీసుకుంటున్నాను, చదువుతున్నాను. అవునా? రెండు చేసినావా? రెండు చేస్తున్నాను. అప్పా, అయితే మీరు ఇప్పుడు నర్సింగ్ అదే ట్రైనింగ్ తీసుకుంటారు కదా, దాంట్లో ఏమో మీకు టెస్ట్లు ఏమైనా చేయిస్తారా మీకు? చేపిస్తా. ఏంటంటే అంటే ఎవరికైనా బాగుతుంది అనుకో, అంటే సిలిండర్ NS40 ఉంటాయి కదా. అవునవును. అదే పెట్టడం, ఐవి స్కాన్స్ పెట్టేసి ఇంజక్షన్ చేయడం, బ్లడ్ టెస్ట్ గట్రా చేయడం అని నేర్పిస్తారన్నమాట. అయితే ఇప్పుడు స్కూల్లో చూసే ఇప్పుడు సైన్స్ చెప్పడానికి ఇప్పుడు మనిషిలో ఆర్గాన్స్ ఈ విధంగా ఉంటాయని ఫొటోస్ ఇవన్నీ పెడుతుంటారు కదా. అయితే అలాంటి ఫొటోస్ మీకు క్లియర్ గా ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని చెప్తుంటారా మీకు? లేదు, అలా చెప్పారు. మరి అలానైతే అది డాక్టర్స్ కదా. అవును, నర్స్ కదా, అలా కాదు. అయితే ఇప్పుడు ఒకవేళ నాకు ఫీవర్ అనుకోండి, ఫీవర్ కి ఈ టాబ్లెట్ ఇవ్వాలని ఎలా నేర్పిస్తారు మరి మీకు? ఆ టాబ్లెట్ చూపిస్తారు, అక్కడ పేరు ఉంటది అనమాట. అవునా? పేరు చెప్తారనమాట, చూపించేసి మనం నేర్చుకోవాలన్నమాట. జాను, చెప్పు. నిజంగా నీకు చూడాలనిపిస్తుంది. ఎప్పుడు వాళ్ళు చెప్పు. చూడాలనిపిస్తుందా? అయితే నేను 20 వైజాగ్ వెళ్తాను. 20 రావాలైతే ఇస్తానంటే వస్తాను, కానీ నిజంగా నువ్వు ఇస్తానంటే వస్తాను అంటున్నా. ఏంటి మర్చిపోయావా?
ఏం గుర్తులేదు. నేను ఏం అడిగాను నీకు చెప్పు. ఏం అడిగావు? అడిగా గుర్తులేదు. నువ్వు నేను షేర్ చేసుకున్నవన్నీ మర్చిపోయావే. ఏం చెప్పొచ్చు కదా, నాకు గుర్తులేదు అంటున్నాను. నువ్వు అన్నావు కదా ఒకే మంచంలో పడుకుందాం ముద్దులు కిసులు అన్నా. అది అయితే చెప్పు. అదే చెప్పు. అవన్నీ ఇస్తావా? మా అక్క నేను వస్తున్నాను కదా వైజాగ్. అయితే నేనెందుకు అయితే నువ్వు ఒక్కదాని అనుకోనా నేను. లేదు, మా అక్క నేను వస్తున్నాను, పని ఉంది. అవునా? అక్క వస్తున్నాను అక్క. వెళ్ళిపోతున్నా ఏంటి? లేదు, మా అక్క పిలుస్తుంది. నిజంగా జాను నీకు బాగా గట్టిగా ఇది చేయాలని ఉంది. చేద్దామా జాను? చెప్పు. వీడియో కాల్ చేస్తాను, చూపిస్తావా? మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వీడియో కాల్ చూపిస్తావా? ఇప్పుడా? ఇప్పుడంటే ఇప్పుడు కాదు, నైట్. ఏమో చూడాలి. చూపిస్తానంటే వీడియో కాల్ చేస్తా. ఎవరు ఉన్నారు పక్కన? ఎవరు లేరు, పిల్లలు ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నారు. పిల్లలు వాళ్ళు చిన్నోళ్ళే. కాదు కదా జాను, నీవు పెద్దవా చిన్నవా? ఏంటి అవి మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ చెప్పచ్చు కదా. నేను తనని ఫోన్ చేస్తా. హలో చెప్పు. నిజంగా కట్ చేసావనుకో బాగోదు. పేషెంట్స్ ఉన్నారబ్బా హాస్పిటల్లో, నేను చూసుకోవాలి. అక్క పేషెంట్ వెళ్ళాలి. ఏంటబ్బా నాకంటే ఇంపార్టెంట్ అయిపోయారు పేషెంట్స్. ఇంజక్షన్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదా, అలా ఉంచుతాను. ఏంటి నాకు చేద్దు కానీ ఇంజక్షన్ అంటున్నా. నీకు ఏ టైం నీకు చెప్పు చేస్తాను. ఏం చెప్పాలి? వద్దులే, నువ్వు చేస్తే బాగోదు కానీ నేను చేస్తాను. మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు? నేను చేస్తాను అంటేనా? అదే ఆ నీడిల్తో కాదు, నా నీడిల్తో అంటున్నా అబ్బో కదా. ఆ సూది పెడితే బాగుంటది, నాది పెడితే కదా బాగుంటది. మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది కదా. అవునా, నీకు ఇష్టం లేదు చెప్పు. దాన్ని అలా చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమా? చెప్పు, ఇష్టమేనా? హలో, చెప్పు. ఇష్టమేనా? ఇష్టమే కదా. చెప్పు. నిజమే, నిజం జాను, నీకు బట్టలు లేకుండా చూడాలనిపిస్తుంది. ఒక నిమిషం నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హలో, బాయ్. నిజంగా నీకు నీ పెద్దవా చిన్నవా చెప్పు ఒకసారి. ఎందుకబ్బా చెప్పు ఇప్పుడు ఎందుకు? చెప్పు జాను, ప్లీజ్. నార్మలా చిన్నవా? అయ్యో రామ్. చెప్పు ప్లీజ్. పెద్దవేనా? నువ్వు నాకు లేదు ఏమన్నా చెప్పు. పెద్దవేనా చిన్నవా?